మన ప్రభువైన లోకరక్షకుడైన యేసయ్య నామమున ఈ హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న సంఘ విశ్వాసులకు దేవుని బిడ్డలందరకు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నామండి. మరొక్కసారి దేవుని కోసం నేనేం చేయాలి అనే శీర్షికలో నుంచి సంఘమును ఎలా కాపాడాలి అనే అంశాన్ని గురించి మనం నేర్చుకొని పోతున్నాం. ముందుగా వాక్య పరిచయకు వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, ఈ దినం ప్రభువా నీ యొక్క లేఖన భాగాలను మేము పరిశీలిస్తుండగా నీ పరిశుద్ధాత్మను తోడుగుంచి మమ్మల్ని ప్రభువా నడిపిస్తారని యేసయ్య పేరట వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినము మనం నేర్చుకోబోయే ప్రాముఖ్యమైన అంశము దేవుని కోసం ఏం చేయాలి అనే శీర్షిక భాగంలో నుంచి సంఘమును ఎలా కాపాడాలి. సంఘంలో అనేక మంది సభ్యులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. అయితే సంఘాన్ని ఎలా కాపాడాలి, సంఘము అభివృద్ధిలోకి చెందాలి అంటే ఏ రీతిగా మనం సంఘాన్ని కాపాడుకోవాలి. సమాజంలో మనం చూసినట్లయితే వారి సంఘాన్ని కాపాడుకోవటానికి అనేకమైన ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఏంటంటే తైలాభిషేకము, లేకపోతే నూనెతో అభిషేకం చేయటము, వీటి ద్వారా సంఘాన్ని వారు ఆకట్టుకుంటూ అభివృద్ధి చేసుకుంటున్నారు. అయితే దేవుని యొక్క వాక్యము వీటిల్ని అనుమతిస్తుందంటే ఎంత మాత్రమునో లేదు. దేవుని యొక్క వాక్యము అంగీకరించట్లేదు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రతి సంఘము దేవుని యొక్క వాక్యము చేత బలపరచబడాలి. పరిశుద్ధ లేఖన భాగాల్ని మనం పరిశీలన చేద్దాం. ఎఫెసీ 5వ అధ్యాయము 27వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం చూద్దాం. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మనం దేవుని యొక్క వాక్యము చేత పవిత్రపరచుకోవాలి. మన నిజ జీవితంలో క్రైస్తవ యాత్రలో దేవుని యొక్క వాక్యము చేత మన సంఘాలు కడగబడాలి. తైలాభిషేకాల చేత కడబడటం కాదు, పరిశుద్ధాత్మ అనే నూనె చేత సంఘాలు కడబడటం కాదు, కానీ దేవుని యొక్క వాక్యము చేత సంఘాలు కడగబడాలి. సంఘంలో దేవుని యొక్క సేవకులు సరైన వాక్యం అందించకపోతే ఆ సంఘము బలపడదు. ఆధ్యాత్మికంగా వారు బలపడాలంటే దేవుని వాక్యము వారికి అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదిలో పేతురు గారు యెరూషలేము సంఘానికి ఆయన సంఘ పెద్దగా ఉంటూ అనేక మందిని వాక్యం చేత వారిని ఆకట్టుకుని ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చేత అనేక మందిని ఆకట్టుకుని ఉన్నాడు. అనేక మంది ఆ వాక్యానికి లోబడిన వారు 5,000 మంది ఆ వాక్యాన్ని అనుసరించి జీవించారు. అలాగే పౌలు గారు అంతియోకియు అనే సంఘానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించగా, అక్కడ వాక్యం చేత వారిని బలపరచగా, ఆ అంతియోకు సంఘంలో మొట్టమొదటిసారిగా క్రైస్తవులుగా పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను గారు ఎఫెసు సంఘాన్ని కాపాడుకుంటూ వచ్చారు. దేని ద్వారా అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. ఆదిలో మరి ఈ 3 సంఘాలు, యెరూషలేము సంఘము, అంతియోకియు సంఘము, ఎఫెసీ సంఘము, ఈ 3 సంఘాలు దేవుని యొక్క వాక్యం చేత బలపడ్డాయి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులారా, మనం మేలుకోవాలి. దేని చేత అంటే దేని యొక్క వాక్యము చేత. లోకంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ వాక్యం చేత మనం బలపరచబడాలి. నీవేం కోరుకుంటున్నావు ప్రియ దేవుని బిడ్డలారా? మీరు దేన్ని ఆశిస్తున్నారు? దేన్ని ఇష్టపడుతున్నారు? ఏ వాక్యానికి మీరు ఆకర్షితులు అవుతున్నారు? పరిశుద్ధ లేఖన భాగాల్ని మనం పరిశీలన చేద్దాం. దేవుని యొక్క వాక్యము మనతో ఏం మాట్లాడుచున్నదో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనముల మధ్యను మీరును జీవవాక్యమును చేత పట్టుకుని
లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయకరణము కలుగును, అతిశయము కలుగును. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంత ఈ విధంగా మాట్లాడుచున్నది. జనముల మధ్యగా వెళ్ళినప్పుడు జీవవాక్యమును చేత పట్టుకుని నేను వెళ్ళినప్పుడు, యేసు క్రీస్తు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు నాకు అది నేనేదైతే పట్టుకున్నానో, ఏ వాక్యము చేత నేను మందిరంలో నడిపించబడ్డానో, ఏ వాక్యం చేత సమాజంలో నేను నడిపించబడ్డానో, యేసయ్య రెండోసారి వచ్చినప్పుడు అది నాకు అతిశయకరంగా ఉంటుంది. అంటే నాకు అది ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఆ రోజు నేను సంతోషించేదేనమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నాం? యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. దేనికోసం పిలుస్తున్నాడు అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించటకు. మనం జీవించే దినాలు చాలా భయంకరమైన దినాలు. మానవులు మోసం చేస్తున్నారు, కానీ వాక్యం మనల్ని నిజమైన వాక్యం వైపు త్రిప్పుతుంది. మనం జనముల మధ్యకి వెళ్ళినప్పుడు, మన చేత బైబిల్ పట్టుకుని మనం వెళ్ళినప్పుడు మనము త్రొట్టిల్లము, అసత్య బోధలకు మనం ఆకర్షితులమాము. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఏది నిజమైన వాక్యం, ఏ వాక్యం వైపు నేను వెళ్తే నా జీవితము, నా మార్గము బాగుంటుంది. అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నారు, నేను జనముల మధ్యకి వెళ్ళినప్పుడు నా చేతిలో దేని వాక్యము ఉన్నది. ఆ వాక్యము నా చేత ఉన్నంత వరకు నేను దేని విషయంలో నేను బాధపడవలసిన లేదు. నా జీవితము ఎందుకు పనికిరానట్టుగా ఉండదు. ఆ వాక్యం పట్టుకున్నప్పుడు నా జీవితము ఎంతో ధన్యకరంగా ఉంటుందని పేతురు గారు, పౌలు గారు వీళ్ళందరూ సెలవిస్తున్నారు. వీళ్ళందరూ సంఘాలని బలపరిచింది కేవలము దేవుని వాక్యం చేతే. మరి ఈ రోజుల్లో మరి ప్రజలు దేవుని ఒక వాక్యం చేత బలపరుస్తున్నారా? ఎందరో దైవజనులు ఉన్నారు, వారు దేని ఒక వాక్యం చేత బలపరుస్తున్నారు సంఘాలని? లేనే లేదని ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాం. మన జీవితాలు చాలా భయంకరంగా ఉన్నాయి, మన పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి మనం బహు జాగ్రత్త కలిగి వాక్యం వైపు ప్రజలను మనం దేవుని వైపు తిప్పేటకు ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసిన దినమున దేవుడు మన పక్షం నుండి మనల్ని నడిపిస్తాడు. దేని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. దేని యొక్క వాక్యం మనకు బోధిస్తున్న వాక్యాన్ని మనం క్షుణ్ణంగా చదువుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో సంఘాన్ని కాపాడటానికి పౌలు గారు 2 యవనస్తుల్ని ఏర్పాటు చేసి ఉన్నారు. మొదటి వ్యక్తి తిమోతి, రెండవ వ్యక్తి ఎపాఫ్రోదితు అనే ఆ వ్యక్తిని మనం చూస్తున్నాం. వీళ్ళిరువురు దేవుని యొక్క సేవ కోసము పిలబడి ఉన్నారు. పౌలు గారు వీరిరువురిని ఫిలిప్పీ సంఘానికి పంపించారు. తిమోతి అలాగే ఎపాఫ్రోదితు అనే ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరూ యవన కాలంలో సేవ కోసం వెళ్ళారు. వీళ్ళిద్దరిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, పౌలు గారు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే సువార్తను ప్రకటించాలని, సువార్తను బోధించాలని, సువార్తను వారి ద్వారా బలపరచబడాలని. అయితే అందులో తిమోతి తర్వాత ఉన్న వ్యక్తి ఏంటి, ఎపాఫ్రోదితు అనే ఆయన కొంచెం రోగి అయి ఉన్నాడు. రోగి అయినప్పటికీ సువార్తను కొనసాగిస్తానంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. అతడు రోగి అయినప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడి ఉన్నాడు. ప్రియా దేవుని బిడలారా, నీవు ఎలా ఉన్నావు? సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు? వీళ్ళు కేవలం ఒక యవన బిడ్డలే, యవన ప్రాయంలో ఉన్నారు, యవన కాలంలో జీవిస్తున్నారు. అయితే వీళ్ళకి ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఏంటంటే వాక్యాన్ని ప్రకటించాలి. బలహీనుడిగా ఉన్నప్పటికీ, బలహీనంగా ఉన్నప్పటికీ ఎపాఫ్రోదితు అనే ఆయన వాక్యాన్ని బోధించాలని ఆశతో ముందుకెళ్ళి ఉన్నాడు. క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తున్నట్టే మన జీవితము వాక్యం చేత అనేక మందిని ఆకట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యము ఆకర్షించుకుంటుంది. ఈ లోకంలో ఎన్నో ఆకర్షించుకుంటున్నాయి. ఆ ఆకర్షణ జీవితము మనల్ని నడిపించేది ఈ లోకానికే కానీ దేవుని యొక్క రాజ్యానికి కాదు. ఈ యవన బిడ్డలిద్దరూ పౌలు గారు పని అప్పగించినప్పుడు వాక్యం మీదే ఆధారపడి వాక్యాన్ని వారు బోధించి, వారు బలహీనంగా ఉన్న పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా విడిచిపెట్టలేదు. ప్రియదేని బిడ్డలారా,
మనం అట్టి రీతిగా జీవించటకు ప్రయత్నం చేయాలి. పరిశుద్ధ లేఖన భాగాల్ని మనం మరొకసారి క్షుణ్ణంగా చూద్దాం. అపోస్తుడైన పౌలు గారు వారి యొక్క సువార్త పరిచర్యలో ఎన్నో గ్రామాలు తిరిగారు, ఎన్నో పట్టణాలు తిరిగారు. వారి యొక్క అనుభవంలో పౌలు గారు అంటున్నారు, సంఘము బలపడాలి అంటే, దేవుని బిడ్డలో బలపరచబడాలి అంటే కేవలము దేవుని యొక్క వాక్యము చేతనే, దేవుని యొక్క వాక్యము చేతనే వారు బలపరచబడతారు. పరిశుద్ధ లేఖన భాగాల్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాట రాయబడినది. ఆనాటి కాలంలో ఏథెన్సు పట్టణస్థులు మృతులు పునరుద్ధానం గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాసము చేసిరి, మరికొందరు చెప్పుమని ఇంకొకసారి పౌలు గారిని బతిమాలుకున్నారు. ప్రియా దేవుని బిడలారా, అపోస్తులైన పౌలు గారు ఏథెన్సు అనే ఒక పట్టణానికి వెళ్ళి ఉన్నారు. ఏథెన్సు అనే పట్టణము ఆనాటి కాలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన పట్టణం. ఆ పట్టణంలో అనేకమైన విగ్రహాలు ఉన్నాయి, అనేకమైన బలిపీఠాలు ఉన్నాయి. పౌలు గారు ఆ ఏథెన్స్ పట్టణానికి అడుగుపెట్టినప్పుడు వారు ఆరాధన చేసుకుంటున్నట్టు అన్ని విగ్రహాలను చూశారు. ఒక బలిపీఠం ఎద్దకు వచ్చేటప్పటికి తెలియబడని దేవుడు అని రాయబడి ఉన్నది. పౌలు గారు అది చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. వ్యక్తిగతంగా నేను చదివినప్పుడు కూడా ఆశ్చర్యపోయాను. ఏథెన్స్ పట్టణస్థులు తెలియబడని దేవుడిని ఆరాధిస్తాం ఏంటి, తెలుసుకున్న దేవుడిని ఆరాధించాలి కదా అని నేను కూడా కొంచెంసేపు నాలో ఆలోచిస్తుండగా పౌలు గారు ఏమంటున్నారంటే, వారి మధ్యకి వచ్చి వారికి తెలియని సువార్తను చెప్పారు, వారికి తెలియని దేవుని మాటలు చెప్పారు, దేవుని యొక్క వాక్యం చెప్పి ఉన్నారు. ఆ వాక్యం ఏంటో తెలుసా అండి? మనము మృతుల్లో నుండి లేపబడిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏ రీతిగా అయితే మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడో అలాగే ఆయన నమ్ముకున్న వారు పునరుద్ధానం పొందుతారని అపోస్తులైన పౌలు గారు చెప్పినప్పుడు కొందరేమో విశ్వసించారు, మరికొందరు అపహాసం చేశారు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యానికి కొంతమంది ఇష్టాన్ని చూపించేవారు ఉంటారు, మరి కొంతమంది అపహసించేవారు ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితం ఎలాంటిదైనప్పటికీ, మన బ్రతుకు ఎలాంటిదైనప్పటికీ మనం దేవుని మీద ఆసక్తి చూపించాలి. దేవుడు అడుగుతున్నాడు మనల్ని, నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నువ్వు ప్రకటించు, వాక్యాన్ని బోధించు, వాక్యం చేత సంఘాన్ని బలపరచు. వినేవారు వింటారు, వినలేని వారి సంగతి గురించి దేవునికి నువ్వు అప్పచెప్పు. అపోస్తలుడైన పౌలు గారు వాక్యం బోధిస్తున్నప్పుడు 2 వర్గాలను మనం చూస్తున్నాం. ఒకరేమో ఆసక్తితో విన్నట్టు వారు, మరి కొంతమంది అపహాసించేవారు. ఆసక్తిగా వినేవారు మళ్ళీ చెప్పమని పౌలు గారిని బతిమాలుకుంటున్నారు. ఇంకొకసారి చెప్పమని, ఇంకోసారి వినమని, ఇంకొకసారి మాకు ప్రకటించమని, ఇంకోసారి వినాలి అని ఆసక్తి వారు చూపిస్తున్నారు. సంఘంలో ఇలాంటి విశ్వాసులు మనం చూస్తున్నాం. కొన్ని సంఘాల్లో వారు కూడా ఇంకా వాక్యం చెప్పండి, ఇంకా ఎక్కువ వాక్యం బోధిస్తే మాకు వినాలని ఉందని కొన్నిసార్లు దైవ సేవకులను అడుగుతూ ఉంటారు. కనుక ఇక్కడ పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. వాక్యాన్ని చదువుకున్న పరిశుద్ధ లేఖన భాగాల్లో దేవుని వాక్యంకు ఉన్న శక్తి, దేవుని వాక్యం చేత సంఘం ఏ విధంగా బలపడుతుందో పరిశుద్ధ లేఖనం ద్వారా మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11 నుంచి 21 వచనాలు మనం చూసినట్లయితే, తెస్సలోనికలో ఉన్న వారి కంటే బెరియాలో ఉన్న విశ్వాసులు వాక్యమందు అంగీకరించి పౌలు గారు చెప్పిన సంగతులు అలాగున ఉన్నాయో లేవో అని లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, బెరియా పట్టణస్థుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు తెస్సలోనిక కంటే వీరు వాక్యమందు శ్రద్ధ వహిస్తున్నారు, వాక్యమందు శ్రద్ధ చూపిస్తున్నారు. ఎలా తెలుసండి? దేవుని యొక్క వాక్యం చేత. పౌలు గారు చెప్పినవి అలాగూ ఉన్నాయో లేవో అని లేఖనాలని వారు పరిశోధిస్తున్నారు. లేఖనంలో ఉన్నాయో లేవో అని 1, 2, 3 సార్లు బైబిల్ని తిప్పుతున్నారు. కొన్ని సంఘాల్లో దైవజనులు వాక్యం చెప్తుంటే వారు నేల మీద చూస్తుంటారు, నేల మీద బొమ్మలు గీస్తూ ఉంటుంటారు, లేదంటే వారు పర్సనల్ విషయాలు చూసుకుంటూ ఉంటారు, పక్కవారితో ఊసులాడుతూ ఉంటారు. అయితే ఈ బేరియా సంఘ విశ్వాసులు నేటి సంఘానికి మాదిరిగా ఉన్నారు.
పౌలు గారు చెప్పినవి కరెక్టా కాదో అని లేఖనాలు పరిశోధిస్తూ ఆసక్తిని చూపిస్తున్నారు, లేఖనాలని ధ్యానం చేస్తున్నారు. సంఘము బలంగా ఉండాలి అంటే వాక్యము చేతే. వాక్యము బలంగా ఉంటే సంఘంలో, వాక్యము చెప్పే బోధించే బోధకుడు బలంగా ఉంటే సంఘము ఎంతో బలంగా ఉంటుంది. అటు రీతిగా మన సంఘాలు ఉండాలంటే ప్రతి ఒక్కరూ వాక్యము చేత నడిపించబడాలి. బేరియా సంఘ విశ్వాసులు ఎలా అయితే విశ్వాసం ఉన్నారో మన సంఘాలు కూడా అటు రీతిగా ఉండాలి. దేనికి వాక్యం సెలవిస్తుంది. ప్రియదేని బిడ్డలారా, మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. వారికి నీవు వాక్యం ఇచ్చి ఉన్నావు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, కనుక లోకము వారిని ద్వేషించను. ప్రియా దేవుని బిడలారా, లోకము ద్వేషించేది దేనంటే దేవుని యొక్క వాక్యాన్ని. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్న వారిని లోకము ద్వేషిస్తుంది. ఎందరైతే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారం నడుచుకోవాలని ఆసక్తిని చూపిస్తారో సాతానుడు కూడా ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వారి మీద ఎవరోహణ పంపించి ఆ వాక్యం మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంటారు. యోహాను గారు చెప్తున్నారు, ఎందరైతే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారో, ఎందరైతే దేవుని వాక్యాన్ని వారి హృదయాల్లోకి చేర్చుకున్నారో వారందరూ ఏమవుతున్నారంటండి, ఆ విన్న వాక్యాన్ని బట్టి లోకంలో శ్రమలు ఎదుర్కొంటున్నారు. పౌలు గారు అనేకమైన సువార్తలు ప్రకటించారు. ఆయన సువార్త భాగంలో వాక్యాన్ని ఎక్కువ బోధించారు. పౌలు గారి యొక్క సువార్త పరిచర్యలు ఎక్కువగా వాడిన వాక్యం ఏంటంటే పునరుద్ధానం గురించి. పునరుద్ధానం వాక్యం చేత కొరింథీ సంఘం బలపరచబడింది. పునరుద్ధానము ఉన్న మర్మం ద్వారా ఏథెన్స్ సంఘం కూడా బలపరచబడింది. అనేక సంఘాల్లో ఆయన మృత్యుంజయుడేనంటే, మృత్యాన్ని గెలిచినట్టు యేసయ్య గురించి వాక్యాన్ని ప్రకటించాడు. ఆ మృత్యుంజయుడంటే యేసయ్య గురించి ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది దేవుని చెంతకు నడిపించబడ్డారు. ప్రియా దేవుని బిడలారా, మనం అట్టి రీతిగా జీవిస్తున్నామా లేదా? అలా ఉండటానికి మనం ఇష్టపడుతున్నామా లేదా? మనకి నిజమైన విశ్వాసము వాక్యము దేని చేత బలపరచబడాలంటే దేని యొక్క వాక్యము చేత, దేని యొక్క వాక్యంలో ఉన్న సత్యము చేత, పునరుద్ధానములో ఉన్న శక్తి. ఆ శక్తిని పొందుకున్న ప్రతి ఒక్కరూ సంఘాలు బలపరచబడతాయి. పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన ప్రకటించింది ఒకే ఒక సువార్త. ఆ సువార్త ఏంటంటే క్రీస్తు మృత్యుంజయుడై మృత్యాన్ని గెలిచాడని ఆయన ప్రకటిస్తుండేవాడు. ఆ వాక్యం విన్నవారు ఆసక్తిని చూపించగలది. పౌలు గారు అంటుండేవారు, యేసు క్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే పునరుద్ధానము చెంది ఉన్నారు, అట్టి రీతిగా మనం కూడా యేసయ్య రెండవసారి వచ్చినప్పుడు మనం మృత్యాన్ని జయించి ఆ సమాధిలో ఉన్నట్టు మనము లేపబడతామని పౌలు గారు చెప్తూ ఉండేవారు. అనేక మంది ఆసక్తి చూపుతుండేవారు, మాకు మరో జన్మ అంటూ ఉన్నది ఆయన రెండోసారి వచ్చినప్పుడు సమాధిలో ఉన్నటువంటి మేము లేపబడతామని ఆసక్తిని చూపేవారు. అందుకే వాక్యం విధంగా సెలవిస్తుంది. దేని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియ దేని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 24వ వచనంలో ఈ వాక్యం రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ప్రియా దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యము విస్తరిస్తుంది. దేవుని యొక్క వాక్యము అనేక చోట్లకి ప్రకటించబడుతుంది. ఎందుచేతనగా ఆ వాక్యము ఎవరికి గుర్తుగా ఉన్నదంటే యేసయ్యకు గుర్తుగా ఉన్నది. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య మన మధ్య నివసిస్తున్నారు. ఈ వాక్యము చదవడం ద్వారా యేసయ్య యొక్క సన్నిధి మనతో ఉంటుంది. యేసయ్య యొక్క సమూహము, ఆయన దేవదూతలు మనతో సంచారం చేస్తున్నాయి. చాలామంది వాక్యానికి ఎక్కువ ఆసక్తిని చూపించరు. పాటలు ఎంతో ఆసక్తిగా పాడతారు, కానీ పాటలు పాడినంత ఆసక్తి వాక్య వినుటలో ఎవరు ఎక్కువగా చూపించరు. ఇందుచేత అది అంత ఆసక్తిగా ఉండదు. లోకానికి వాక్యము ఉన్న గొప్పతనం తెలియట్లేదు. ఆది సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కానీ లేకపోతే ఆ నడిపించే అపోస్తులు కానీ వీరు ప్రకటిస్తున్న టైంలో తండోపతండాలుగా వచ్చి దేవుని యొక్క వాక్యం వింటూ ఉండేవారు.
వాక్యం మీద శ్రద్ధ చూపించేవారు, వాక్యమే మమ్మల్ని నడిపిస్తుందని విశ్వసించేవారు. అయితే ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే వాక్యానికి ఎవ్వరూ అంత ఆసక్తి చూపించట్లేదు. మనల్ని నిత్యరాజ్యానికి నడిపించాలంటే వాక్యం చేత నడిపించబడాలి. సంఘాలు బలహీనంగా అవుతున్నాయంటే అక్కడ వాక్యం లేదు. వాక్యం బోధించాలి. సంఘం బలపడాలంటే వాక్యం ద్వారా. వాక్యము సరిగ్గా లేకపోతే ప్రజలు త్రొట్టిల్లిపోతుంటారు. వాక్యానుసారంగా జీవించకపోతే వారి జీవితాలు సన్నగిలిపోతుంటాయి. ప్రియా దేవుని బిడలారా, మనము అంత్యకాల జీవితాన్ని జీవిస్తున్నాం. అంత్యకాలంలో మనం జీవిస్తున్నాం. అంత్యకాలంలో మనం ఉన్నాం. కాబట్టి మనకు కావాల్సింది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యమే మనల్ని నడిపించేది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క భక్తుడంటే యోహాను, యేసు క్రీస్తు ప్రభువురంటి శిష్యుడంటే యోహాను దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడ్డాడు. ఆయన అనేక సార్లు రాస్తూ ఉండేవాడు, నన్ను నడిపించేది దేవుని యొక్క వాక్యం. ఆయన అనేక సార్లు అంటుండేవాడు, యేసయ్య ప్రత్యక్షత కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, నేను ఎల్లప్పుడూ యేసయ్య యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాను. ఆయన నాకు ఏం చెప్తాడని ఎదురు చూస్తున్నాను. యేసయ్య మాటలు వినాలని చూస్తున్నాను. అతడు మరి పద్మాసు దీవుల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం వినాలని ఆశతో ఎదురు చూసేవాడు. అలాగే మనం కూడా సంఘంలో ఆ యోహాను గారు ఏ విధంగా అయితే దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసి ఉన్నాడు, మనం కూడా దేవుని యొక్క వాక్యం కోసం మనం కనిపెట్టువారుగా ఉండాలి. దినములు ఎంతో భయంకరంగా ఉన్నాయి, రోజులు ఎంతో ప్రమాదకరంగా ఉన్నాయి. రానున్న యేసయ్య రాబోచున్నాడు. మనం సిద్ధపడాలంటే, మన సంఘం బలంగా ఉండాలంటే వాక్యము చేతే. వాక్యము చేత మనం కడగబడాలి. వాక్యము చేత మనల్ని పవిత్రపరచుకోవాలి. వాక్యము చేత మనం శుద్ధి చేసుకోవాలి. అలా చేసుకుంటే సంఘాలు బలంగా ఉంటాయి. బలంగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము అనుదిన జీవితంలో మనకు అవసరమై ఉన్నది. వాక్యం లేకపోతే ఆ సంఘము నానాటికి క్షీణించిపోదు. సంఘము బలహీనతలు మొదలవుతాయి. వాక్యం లేకపోతే సంఘము అభివృద్ధిలోకి రాదు. వాక్యం లేకపోతే సంఘము సభ్యులు ఉండరు. ప్రజలు వేరే వాటికి ఆకర్షించబడుతున్నారు. ఈ సమాజంలో నిజమైన దేవుడిని అంగీకరించలేకపోతున్నారు. నిజమైన యేసయ్యని అంగీకరించలేకపోతున్నారు. యేసయ్య మాటలు వినాలని ఆసక్తి చూపించలేకపోతున్నారు. నీవు ఎలాంటి వాడివైనప్పటికీ యేసయ్య నీ కోసం కనిపెడుతున్నాడు. నువ్వు దేనికోసం కనిపెడుతున్నావు? ఏ వాక్యం కోసం కనిపెడుతున్నావు? మార్గంలో నడవాలని ఇష్టపడుతున్నావు? యేసయ్య మార్గంలో నువ్వు నడిపించబడాలని అంటే నీ జీవితంలో వాక్యం చేత నిన్ను నీవు బలపరుచుకోవాలి. వాక్యం చేత నేను రెడీ చేసుకోవాలి. దినములు ఎంతో ప్రమాదం ప్రియమైన బిడ్డలారా. యేసయ్య త్వరగా రాబోచున్నాడు. ఆయన త్వరగా వచ్చినప్పుడు అంటున్నాడు, నేను రెండోసారి రాబోచున్నాను, కాబట్టి మీ హృదయాలను నాకు సమర్పించండి. మీ హృదయాలు బలపడాలంటే దేని యొక్క వాక్యము చేత. వాక్యము నీలో ఉన్నప్పుడు, వాక్యంలో నీలో ప్రవేశించినప్పుడు నీవు అనేక మందికి ప్రకటించేవాడుగా జీవిస్తావు. అనేక మందికి నువ్వు బోధించగలవు. అనేక మందికి నువ్వు ప్రకటించగలవు. అనేక మందిని దేవుని చెంతకి నడిపించగలవు. అటు రీతిగా నువ్వు ఉండాలి అంటే దేవుని సముఖములో దినదినము దేవుని మందిరంలో దీని యొక్క వాక్యం చేత నడిపించబడినప్పుడు నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క అడుగు జాడలో నువ్వు నడిపించబడి దేవుని రాజ్యవ్యాప్తి వరకు నువ్వు సిద్ధపడుటకు అది నేనెంతో సహాయంగా ఉంటుందని మన వాక్యం ద్వారా తెలుసుకున్నాం. అట్టి జీవితాన్ని కలిగి మనం జీవించి దేవుని యొక్క రాజ్యం కోసం మనం సిద్ధపడేవాడుగా ఉండటకు మనకి తోడు ఉండునుగాక. ఆమేన్.